ఈరోజు తిరుమల క్షేత్రంలో శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే సోమవారం సందర్భంగా మారేడు దళం కోసేటప్పుడు పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో, మారేడు దళాలతో ఎలా శివపూజ చేస్తే ఐశ్వర్యం కలిసొస్తుందో, మారేడు మొక్కను ఇంటి ఆవరణలో ఏ విధంగా పెంచుకోవాలో, మారేడు మొక్క దగ్గర ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంపూర్ణంగా శుభము లాభము అందిపుచ్చుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు తిరుమల క్షేత్రంలో శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. జ్యేష్ఠ మాసంలో వర్షాలు బాగా కురవటానికి, పంటలు బాగా పండటానికి తిరుమల క్షేత్రంలో శ్రీవారికి జ్యేష్ఠాభిషేకం నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి జ్యేష్ఠాభిషేకం సందర్భంగా ఈరోజు మీకు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళటం, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవటం, వెంకటేశ్వర స్వామికి తులసి మాలికను సమర్పించటం, వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించటం, ప్రదక్షిణలు చేయటం ద్వారా కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దేవాలయానికి వెళ్ళటం వీలు కాని వాళ్ళు గృహంలోనే వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. స్తోత్రాలు కూడా పఠించలేని వాళ్ళు ఓం నమో వెంకటేశాయ, ఓం గోవిందాయ నమః అని మనస్సులో స్మరించుకుంటే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే సోమవారం సందర్భంగా పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి మారేడు దళానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. ఎప్పుడైనా సరే మారేడు దళం కోసేటప్పుడు సోమవారము, మంగళవారము, శుక్రవారము ఈ 3 రోజుల్లో మారేడు దళం ఎట్టి పరిస్థితుల్లో కొయ్యకూడదు. మారేడు దళాలు మీరు ఎప్పుడు కోసుకోవాలన్నా బుధవారం కానీ శనివారం కానీ మారేడు దళాలు కోసుకోవాలి. అలాగే తిథుల పరంగా అమావాస్య, పౌర్ణమి, అష్టమి, చవితి, చతుర్దశి ఈ తిథుల్లో మాత్రం మారేడు దళం కొయ్యకూడదు. నక్షత్రాల పరంగా ఆరుద్ర నక్షత్రం ఉన్నప్పుడు మారేడు దళం కొయ్యకూడదు. అశౌచం ఉన్నప్పుడు కూడా మారేడు దళం కొయ్యకూడదు. సూర్యుడు ఒక రాశిలో నుంచి ఇంకొక రాశిలోకి మారిన సంక్రమణం జరిగిన రోజు కూడా మారేడు దళం కొయ్యకూడదు. అయితే మారేడు దళాలు కోసేటప్పుడు మారేడు దళం క్రింద పడినప్పటికీ దాన్ని నీళ్లతో కడిగి పూజకు వినియోగించుకోవచ్చని ఆచారమయూఖం అనే గ్రంథంలో చెప్పారు. ఒకసారి శివపూజకు వినియోగించుకున్న మారేడు దళం మర్నాడు తీసి చక్కగా నీటితో కడిగి మళ్ళీ శివపూజకు వినియోగించుకోవచ్చు. అలా ప్రతిరోజు కూడా శివుడికి పూజ చేసినటువంటి మారేడు దళాన్ని మళ్ళీ తీసి దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి మళ్ళీ శివపూజకు వినియోగించుకోవచ్చు. అలా 30 రోజుల పాటు పూజించిన మారేడు దళాన్నే మళ్ళీ నీళ్లతో కడిగి పూజ చేసుకోవచ్చని ఆచారమయూఖం అనే గ్రంథంలో చెప్పారు. కాబట్టి ఒక్కసారి కోసిన మారేడు దళాన్ని ప్రతిరోజు 30 రోజుల వరకు శివపూజకు వినియోగించుకోవచ్చు. అలాగే మారేడు దళాలతో శివపూజ చేసేటప్పుడు గంధం రాసిన మారేడు దళాలతో శివపూజ చేస్తే ఐశ్వర్యం కలుగుతుంది. అయితే మారేడు దళాలు కొబ్బరి నీళ్ళల్లో తడిపిన మారేడు దళాలతో శివపూజ చేస్తే మహదైశ్వర్యం కలుగుతుందని, అఖండ సామ్రాజ్య అధికారం సిద్ధిస్తుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి అత్యున్నత స్థాయిలో పదవులు రావాలన్నా, మహదైశ్వర్యం కలగాలన్నా కొబ్బరి నీళ్లలో తడిపిన మారేడు దళాలతో సోమవారం శివపూజ చెయ్యండి. శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే మారేడు మొక్క ఇంటి ఆవరణలో పెంచితే చాలా మంచిది. ఇంటి ఆవరణలో మారేడు మొక్క తూర్పు దిక్కులో కానీ, ఉత్తర దిక్కులో కానీ, ఈశాన్యంలో కానీ పెంచితే చాలా మంచిది. తూర్పు వైపు మారేడు మొక్క పెంచితే సమస్త సౌఖ్యాలు కలుగుతాయి, కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఉత్తర దిక్కు వైపు మారేడు మొక్క పెంచితే ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ధనప్రాప్తి కలుగుతుంది. ఈశాన్యంలో మారేడు మొక్క పెంచితే అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే మారేడు చెట్టు దగ్గర కొన్ని విధులు పాటించడం ద్వారా కూడా సమస్త శుభాలు కలుగుతాయి. ఎవరైనా శివభక్తుడికి సోమవారం రోజు మారేడు చెట్టు దగ్గర భోజనం పెడితే కొన్ని వేల సార్లు అన్నదానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. కాబట్టి అన్నదానం చేసిన అద్భుతమైన ఫలితం ఎక్కువగా సిద్ధించాలంటే మారేడు చెట్టు నీడ పడే ప్రదేశంలో శివభక్తుడికి భోజనం పెట్టండి. అలాగే ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథం ప్రకారం ఎవరైనా సరే మారేడు చెట్టు కింద ఆవు నెయ్యి దానం ఇచ్చినా, క్షీరాన్నం దానం ఇచ్చినా ఏ జన్మలో కూడా ఆర్థిక ఇబ్బందులు కలగవని ప్రామాణికంగా చెప్పడం జరిగింది. కాబట్టి జన్మలలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండాలంటే శివుడికి ప్రియమైనటువంటి సోమవారం కానీ,
మాస శివరాత్రి రోజు కానీ మారేడు చెట్టు కింద ఆవు నెయ్యి క్షీరాన్నం ఈ రెండింటిలో ఏదైనా కానీ ఈ రెండు కానీ ఎవరికైనా దానం ఇవ్వండి. ఏ జన్మలో కూడా మీకు ఆర్థిక బాధలు ఉండవు, దారిద్ర్య బాధలు ఉండవని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. కాబట్టి మారేడు దళాలు కోసే విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ, మారేడు దళాలతో పూజ చేసేటప్పుడు ఈ నియమాలు పాటిస్తూ ఇంటి ఆవరణలో మారేడు మొక్కను పెంచుకుంటే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. వెండితో కానీ బంగారంతో కానీ ఒక మారేడు దళాన్ని చేయించుకొని దాన్ని ప్రతిరోజు శివ పూజలో ఉంచి శివుణ్ణి పూజించినా కూడా అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు తొందరగా అందిపుచ్చుకోవచ్చు.